ఇవాళ పేపర్లో వెలుగులో చూస్తేనేమో గ్యాస్ కొరత పెట్రోల్ కొరత లేదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మొన్న టీవీ9తో సమిట్ అవుతున్నప్పుడు ఏం మాట్లాడిండబ్బా, మోడీ ఫెయిల్డ్ డిప్లొమసీ అని చెప్పి మాట్లాడాడు. అయితే పార్టీలు దుంకిన ఈ ప్రతిభావంతులకు చిత్రగుప్త్ సగౌరవంగా డేటా చెప్పే మాట్లాడుతుంది కదా. సో ఈ ఫ్యూయల్ క్రైసిస్ వచ్చినప్పుడు మీ కాంగ్రెస్ ఎట్లా హ్యాండిల్ చేసింది, ఇప్పుడు నేను బత్తాయిలాగా మాట్లాడుతున్నా, మీకు జిగర్ల దమ్ముంటే ఈడు బత్తాయి పనికిరాని బత్తాయి అని చెప్పి ప్రూవ్ చేయండి, నేను మీ జాగాలకు వస్తా, లేకపోతే నువ్వు నా జాగాలకు రా. నేను ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసి చెప్పిన, 2 సంవత్సరాల మీదనే అయింది కదా మా చిత్రగుప్త్ వచ్చి, ఇంతవరకు ఎవరు ఛాలెంజ్ కూడా తీసుకోలే, యాక్సెప్ట్ చేయలే. యాక్సెప్ట్ చేద్దామని అనుకున్నా తిప్పి కొట్టినాం మనం ఎన్నిసార్లు, ఎందుకంటే మీ దగ్గర సబ్జెక్టే లేకపోయి. సో వెనకటికి మన్మోహన్ సింగ్ సర్కార్ ఎట్లా హ్యాండిల్ చేసింది ఫ్యూయల్ క్రైసిస్ వచ్చినప్పుడు, అట్లా ఇవాళ నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేతృత్వంలో ఇవాళ ఫ్యూయల్ క్రైసిస్ ఎట్లా హ్యాండిల్ అయింది అని చెప్పి మనం ఆలోచిస్తే 2010 అగర్ మనం తీసుకొని చూస్తే సేమ్ గ్లోబల్ ప్రాబ్లం వచ్చింది క్రూడ్ ఆయిల్ మీద. అప్పుడు బ్యారెల్ $100 పోయింది. పోతే అప్పుడు ఏమని అన్నారో చూడుండ్రి, ఆయిల్ ప్రైజెస్ మేము హయ్యర్ టు రీచ్ $100 నెక్స్ట్ ఇయర్ అని చెప్పి కొట్టుకున్నారు 2010లో. 2026లా ఇవాళ క్రూడ్ స్పైక్స్ షార్ప్లీ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ జంప్ బ్రెంట్ టాప్ $100 ఆఫ్టర్ ఇరాన్ డిస్మిసెస్ US సీజ్ ఫైర్ ప్రపోజల్. 2010లో ఎప్పుడైతే $100 పర్ బ్యారెల్ రీచ్ అయిందో 2026లో మళ్ళా అదే $100 పర్ బ్యారెల్ రీచ్ అయింది. సేమ్ గ్లోబల్ షాక్ ఉంది. బట్ ఒక రోబోటిక్ సర్కార్ ఎట్లా నడిపింది దేశాన్ని, ఇవాళ మీ ఓటు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఎట్లా నడిపిండు దేశాన్ని, ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నా. ఇంకొకసారి ఫెయిల్డ్ డిప్లొమసీ అని అంటే మంచుకుండదు చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడరు రాబాయ్, నాకు ఒక్కొక్కడు ఏమైంది రాబాయ్ అని చెప్పి మాట్లాడితే, ఆనాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హయాంలా ఫ్యూయల్ ప్రైజెస్ టైట్గా కంట్రోల్ చేసిండ్రు. ఆయిల్ కంపెనీలు మొత్తం హెవీ లాస్లలో పోయినాయి, సిస్టమ్ ఫుల్ ప్రెషర్లలో ఉండే. ఇది నేను మాట్లాడతలేను రే, టైమ్స్ ఆఫ్ ఇండియా April 28, 2012 వచ్చిన ఇండియా ఫేసెస్ ఫార్మిడబుల్ ఛాలెంజెస్ ఆన్ ఎనర్జీ ఫ్రంట్. నేను మాట్లాడలే, కాంగ్రెస్ ప్రధానమంత్రి మాట్లాడిండు. ఎవరు? మన్మోహన్ సింగ్ మాట్లాడిండు. ఫార్మిడబుల్ ఛాలెంజెస్ భారత్ ఫేస్ చేయాల్సి వస్తున్నది అని చెప్పి April 28, 2012 టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం తప్ప. ఎన్డీటీవీలో వచ్చిన కథనం April 28, 2002లా హైయర్ ఆయిల్ ప్రైసెస్ పుట్టింగ్ ఎ హెవీ స్ట్రెయిన్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ. ప్రైమ్ మినిస్టర్, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరబ్బా? మన్మోహన్ సింగ్ గారు కాదా? ఆయిల్ ఎకానమీ మన మీద ఫుల్ ప్రెషర్ పెడుతున్నది ఖజానా మీద అని మాట్లాడినరు. ఆనాడు కోర్ ప్రాబ్లం ఏముండేనంటే ప్రైసెస్ని సబ్సిడీలు ఇచ్చి ఆర్టిఫిషియల్గా తక్కువ చేసి పెట్టినరు, ఆయిల్ బాండ్స్ ఇచ్చిండ్రు. ఆ ఆయిల్ బాండ్స్ మొత్తం క్లియర్ చేసింది ఎవరు? మీరు, నేను ఓటేసి గెలిపించుకున్న నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. సబ్సిడీలు పెరుగుతూనే ఉండే, ఫిజికల్ బర్డన్లు పెరుగుతూనే ఉండే. సస్టైనబులా? ఇది సస్టైనబుల్ ఎకానమీ అవుతుందా? అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఇప్పుడు అడుగుదామా, లేదా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుదామా? ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారి కంటే పెద్ద పాత్ర పోషించింది అప్పుడు ఎవరు? గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు. గ్రౌండ్ రియాలిటీ ఏముండే అని చెప్పి మనం ఆలోచిస్తే ఫ్రెండ్స్, ఆనాడు గ్రౌండ్ రియాలిటీ ఏముండే అని చెప్పి మనం ఆలోచిస్తే, అప్పుడు పెట్రోల్ పంప్ దగ్గర లాంగ్ క్యూ లేకుండేనా? సప్లై డిస్రప్షన్స్ వీళ్ళు ఒప్పుకోలేదా? పర్చేస్ లిమిట్స్ అని అనేది కొన్ని ఏరియాలలో ఆపి పడేసిర్రు. ఇవాళ పెద్ద పెద్దగా ఫారిన్ డిప్లొమసీ మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే మళ్ళీ నేను ఏం మాట్లాడాలరా భయ్? బూతులు మింగుకుంటున్నా గంతే. ఇవాళ ఏమవుతున్నది అని అంటే, నరేంద్ర దామోదర్ దాస్ మోదీతో వచ్చిన తర్వాత $100 పర్ బ్యారెల్ పోయిన తర్వాత కూడా సబ్సిడీలు కాదు, డైరెక్ట్గా సబ్సిడీలు ఇచ్చి నడుపుతలేడు. ఫ్యూయల్ ప్రైస్ని కట్ చేసిండు. ఎప్పుడైతే బ్యారెల్ పెరిగితే ఖచ్చితంగా నేను రేట్లు పెంచుతున్నానంటే నువ్వు నేను పీక్ కట్టలు కట్టేది ఏముంది? ఇది గ్లోబల్ క్రైసిస్. లేదా కాంగ్రెస్ వాళ్ళు వస్తే డీజిల్ వస్తుందా? రాదు కదా. ఆడ గ్లోబల్ క్రైసిస్ అయింది. గ్లోబల్ క్రైసిస్ అయినప్పుడు అది నీకైనా నాకైనా ఒకటే కదా బ్రదర్. ఇవాళ ఫ్యూయల్ ప్రైసెస్ నువ్వు తీసుకొని చూస్తే పెట్రోల్ మీద $3 తక్కువ చేసిండు నా ప్రధాని, డీజిల్ మీద $10 తక్కువ చేసిండు. డైరెక్ట్ రిలీఫ్ సిటిజన్స్కి వస్తున్నది. వెనకటికి నా ఎకానమీ దెబ్బతింటున్నది అని మాట్లాడినరు. ఇవాళ మీరు టెన్షన్ పడకుర్రి, నేను ఫ్యూయల్ ప్రైస్ కట్ చేస్తున్న, సబ్సిడీల మీద దేశాన్ని నడప. ఇది కదా ఛాయ్ వాళ్ళ మళ్ళీ హార్వర్డ్లో చదువుకున్న వాళ్ళు ఏం పీక్ కట్టలు కట్టిర్రా మీరంతా? నేను ఇవాళ అడుగుతున్నా ఏం బీకిరు మళ్ళా అని అంటున్నా. ఇవాళ సప్లై చైన్ ప్యానిక్ ఏమైనా ఉన్నదా? ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్తున్నది, ప్యానిక్ ఇష్యూ లేదు, సప్లై బ్రేక్ డౌన్ లేదు, 2 నెలలకు సరిపోయే చమురు ఆయిల్ ఉన్నది మన దగ్గర అని చెప్పి కులేయాం మీకు స్క్రీన్ షాట్లు కూడా పెడుతున్నా. ఇది న్యూస్ కర్ణాటక అని ఎందుకు పెట్టినా తెలుసా? నేను కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉన్నది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మళ్ళీ గడివిక్తున్నది అని అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం. అగర్ హిడెన్ లేయర్లు ఇట్లా మనం తీసుకొని చూస్తే ఇండియన్
షిప్పులు స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ నుంచి తలెత్తుకొని గర్వంగా ఇండియన్ వాటర్స్లోకి ఎంటర్ అవుతున్నాయి. గ్లోబల్ టెన్షన్స్ ఉన్న డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేది ఇలా ఎవరిది సక్సెస్ఫుల్ ఉన్నది ఫ్రెండ్స్? టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారము స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఇండియా సేస్ ఇరాన్ ఫైనాన్స్ మినిస్టర్స్ అర్గాషి. ఇప్పుడు ఎప్పుడు ఫ్రెండ్స్ మీ ఓటు ఎంత ఇంపాక్ట్ చేసింది అని అనేది ఆలోచించుర్రు. వెనకటికేమో ట్యాక్సులు వేసి సబ్సిడీలు ఇచ్చి ఆ సబ్సిడీ బర్డెన్ ఎవడు కట్టిండబ్బా? కాంగ్రెస్ వాళ్ళు కట్టిండ్రా? సోనియా గాంధీ కట్టిందా? రాహుల్ గాంధీ గారు కట్టిండ్రా? చిదంబరం కట్టిండా? ఓడు కట్టిండు. నువ్వు నేను కట్టినాం, లేదా మీ నాయన నా నాయన కట్టిండు. ఎవడు కట్టలే. నీకు తెలివి ఎప్పుడు వస్తుందని అంటున్నా. అదే ఇయ్యాల నా దేశ ప్రధాని ఏం చేసిండు? నీ ట్యాక్సులు రెడ్యూస్ చేసిండు. ప్రైస్ కంట్రోల్ కాదు, ట్యాక్సులు రెడ్యూస్ చేసిండు. మళ్ళా తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పీక్ కట్టలు కట్టిందా? మాట్లాడుతున్నా. గవర్నమెంట్ కంప్లీట్గా షాక్ని అబ్జర్వ్ చేసుకున్నది. కంప్లీట్గా డొమెస్టిక్ సప్లైని కన్సిస్టెంట్గా పెట్టింది. అదే మాట మాట్లాడిండు రామచంద్రరావు గారు. దురదృష్టం ఏంది తెలుసా? ఈయన కథనం 3వ పేపర్లో పెట్టిండ్రు. గ్లోబల్ సినారియో, జియోపొలిటికల్ సినారియో తెలియని ఏ ఛానల్ కూడా దీని మీద మాట్లాడేది. గవర్నమెంట్ పైసలు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లకు బిచ్చం బతుకులు ఈ శాటిలైట్ ఛానల్. మాట్లాడేది యూట్యూబర్లే. ఆ యూట్యూబర్లలో కూడా ఎవడు పేపర్ చదువుతాడు, ఎవడు సబ్జెక్ట్ తీసుకొని వస్తాడు అనేది మీరు ఆలోచించు. మీకు పెద్ద టైం పట్టది ఇట్లా షేర్ కొట్టి సెట్ చేసి ఇది చూడరా అని చెప్పనీకే. దేశం గురించి తెలుసుకోరా భయ్, ఇది నీ భవిష్యత్తు. ఇప్పుడు వీసాలు కూడా గట్టిగా లేవు కదరా, మీరు భారత్లోనే ఉండాలి కదా. దయచేసి చెప్తున్నారా భయ్, లవ్ యువర్ భారత్, డోంట్ లవ్ మై ఛానల్ యాజ్ వెల్. నా అర్జీ ఏందనంటే దేశ హితంలో మేము మాట్లాడేదేమని అనిపిస్తే అది షేర్ చేయండి అని చెప్తున్నా, లేకపోతే మమ్మల్ని ఉతికారేయండి అని చెప్తున్నా. ఇలా రామచంద్రరావు గారు మాట్లాడిన మాట కరెక్టు. కేంద్రం తగ్గించింది ట్యాక్సు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? గడివీక్తున్నారా? ఎందుకు తగ్గిస్తలేరు ట్యాక్సు అని అనేది? డీజిల్పై ఎక్సైజ్ సుంకం కట్, పెట్రోల్పై రూపాయి 10 సామాన్య ప్రజల కోసం మోదీ సాహసోపేత నిర్ణయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సబ్జెక్ట్ మాట్లాడతాడు బ్రదర్, అగ్రెసివ్ ఉండడు బ్రదర్, బట్ ఈ స్పీక్స్ సెన్స్ అండ్ ఈజ్ అ సెన్సబుల్ లీడర్. ప్రొఫెషనలీ ఈజ్ అ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ and he has that logic to speak. The problem is you don't understand his intentions. మీకు కావాల్సింది ఒక హైప్. ఆ హైప్ లేకపోతే ఏం లేదని అంటారు. ఒక నాయకుడు పాట వార్త చేసిన హైపు, ఒక నాయకుడు సబ్జెక్టు మాట్లాడి ప్రజలకి ఏం కావాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఎందుకు దించుతలేవు నువ్వు? పెట్రోల్ మీద రేవంత్ రెడ్డి కూడా ట్యాక్స్ తీసుకుంటుండు కదా బ్రదర్. నా మోడీ దించిండు, రేవంత్ రెడ్డి నువ్వెందుకు దించుతలేవు? ఈ నాయకుడు తోపు కదా. ఇవాళ ఈయన మాట్లాడుతున్నాడా లేదా రేవంత్ రెడ్డికి అగేన్స్ట్గా? మంత్రులై మాట్లాడతలేరు కదా కొంతమంది. ఇవాళ ఇప్పుడు నాకు రామచంద్రరావు పైసలు ఇచ్చినాడ్రా నేను అడుగుతున్నా. సబ్జెక్టు గులాంలా బ్రబాయ్, సబ్జెక్టు గులాంలం మేము. సేమ్ క్రైసిస్ వచ్చినప్పుడు డిఫరెంట్ ప్రభుత్వాలు ఏ రకంగా హ్యాండిల్ చేసినాయి నువ్వు అర్థం చేసుకో ఫ్రెండ్స్, నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు చూడు మీకు ఒళ్ళు మండే విషయం ఉంటుంది ఒకటి. ఇప్పుడు చూడు ఇది. भाई भारत माता की जय, ऐसा मत बोलो मेरी जान। मुसलमान हमेशा आगे रहा। हिंदुस्तान पे जब भी मुसीबत आई, हिंदुस्तान में मुसलमान आगे रहा। ये मत यहाँ पर रिलीजियस मत लाओ, आप लोग रिलीजियस मत लाओ। यहाँ पर हिंदू मुसलमान सब एक है। ఇప్పుడు ఏం భారత్ మాతాకి జై మत बोलो यार, हिंदू मुस्लिम का భారత్ మాతాకి జై కైనా హిందూ ముస్లిం క్యా అవుతా? ఇప్పుడు ఇది బులక్కడ బాతా కాదా? ఉల్లు మండే బాతా కాదా? భారత్ మాతాకి జై హిందూ ముస్లిం క్యా హై భయ్? అంటే ఇప్పుడు నువ్వు భారతీయుడివైనా ఆరామల్లా అడగాలనా అవుతా? భారత్ మాతాకి జై ఉస్మే మజహబ్ కాసే ఆయా? సెకండ్ క్వశ్చన్ నాది ఏంది తెలుసా? పెట్రోల్ షార్టేజ్ నడుస్తుందని చెప్పి మనం అందరం ఇబ్బందులు పడుతున్నామా? మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గడివీక్తున్నాడా? వీడికి పెట్రోల్ బాటిళ్ళలో పెట్రోల్ ఎటు వచ్చిందాడు? పుకట్లో వంచుతున్నాడు. బాటిళ్ళలో పెట్రోల్ ఇవ్వడం అనేది చట్టబద్ధమేనా? ఇయ్యొచ్చా? రూల్ ఏం బీక్తున్నారు కమిషనర్లు, ఏం బీక్తున్నారు పోలీసు వాళ్ళు? మీకు కనబడతలేదా? నేను చట్టం మాట్లాడుతున్నా బ్రదర్. మతతత్వ విద్వేషం ఈడు రెచ్చగొడుతున్నాడు. और रही बात कश्मीर का जेनोसाइड कौन करे भाई? खिलाफत मूवमेंट में कौन मरे भाई? जब बंटवारा हुआ तो किसके लिए करे भाई? ऑल इंडिया पर्सनल लॉ बोर्ड का क्या मतलब था भाई? कौन जवाब देगा भाई? ये इंसानियत का ढोंग करना बंद करो भाई। ये चूरन बहुत बार सुन लिए। 25 साल से हम भी बैठे 4 मीनार पे माँ की किरी, हम भी पता है कौन कैसा है करके। और आपका 15 मिनट का स्टेटमेंट कौन दिया भाई? और 15 मिनट का मतलब था क्या भाई? क्या भाई भाईचारा क्या था भाई? आप उत्तम नगर में भी जाके ढोंग किए, मुझे पता है। ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పురి. భారత్ మాతాకి జై కమ్యూనల్ ఎట్లయితుంది ఫ్రెండ్స్?
ఎట్లయితుంది? ఈడు నియత్ల కోర్టు ఉన్నది. నేను ఇలా కమిషనర్లను అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, పోలీస్ వ్యవస్థను అడుగుతున్నా, హోంశాఖ మాత్యులు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. మళ్ళీ ఏం చేస్తూ పెట్రోల్ సీసాలలో ఎట్లా దొరుకుతున్నది? అది క్రైమ్ కాదా? పెట్రోల్ షార్టేజ్లు ఉన్నప్పుడు వాడికి ఎట్లా దొరికింది పెట్రోలు? వాడు ఫ్రీగా వంచుతున్నాడు. ఆడు సోషల్ మీడియాలో పెట్టి లల్కార్ చేస్తున్నాడు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు. గడివిక్తున్నారా అని అడుగుతున్న ప్రభుత్వం. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నా. భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.